బేసికల్‌గా ఎప్పుడు కూడా ఒక పర్సన్‌ని ఇంకొక పర్సన్‌ని కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే ఎవరి శైలి వారిదే, ఎవరి యొక్క వ్యక్తిత్వం వారిదే, ఎవరి యొక్క స్టైల్ వారిదే, ఎవరి యొక్క స్ట్రెంగ్త్ వారిదే అనమాట. ఒక్కొక్కరి స్ట్రెంగ్త్ ఒక్కొక్క రకంగా ఉంటదనమాట. అంతేకాకుండా ఒక్కొక్కరి అదృష్టం కూడా ఒక్కొక్క రకంగా ఉంటది. కొంతమందికి అదృష్టం ఉంటుంది, కొంతమందికి అదృష్టం ఉండదు. అలాగే కొంతమందికి కొన్ని కలిసొస్తాయి, కొంతమందికి కొన్ని కలిసి రావు. ఓకేనా? అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఒక టీమ్ వర్క్‌గా మనం వర్క్ చేస్తున్నప్పుడు, అంటే మనం ఒక టీమ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మన టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ మనకి అంటే మన టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ మంచి స్ట్రెంగ్త్ కలిగి ఉన్న వాళ్ళైతే దెన్ మన టీమ్ అనేది టాప్ ప్లేస్‌లోకొస్తుంది. ఇప్పుడు మన టీమ్‌లో వర్క్ చేసే వాళ్ళందరూ కొంతమంది కొంచెం డల్ అట్లా ఉండి కొంచెం స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటే గనక కొంచెం మన టీమ్ కొంచెం వెనకబడడానికి ఛాన్సెస్ ఉంటదనమాట. అంటే ఎప్పుడు కూడా ఒక టీమ్ వర్క్ తోటి మనం ముందుకెళ్తున్నప్పుడు టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా చేయగలిగితే అప్పుడు మాత్రమే మన టీమ్ అనేది టాప్‌కొస్తదనమాట. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఒక ఒపీనియన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను. ఆ ఒపీనియన్ ఏంటంటే ధోని అండ్ కోహ్లీ ఈ ఇద్దరిని కంపారిజన్ చేసినప్పుడు, అంటే ఓన్లీ ఈ ఇద్దరి మధ్య మాత్రమే కంపారిజన్ చేసినప్పుడు, బేసికల్‌గా చెప్పాలంటే వీళ్ళిద్దరూ టాప్ ప్లేయర్స్. వీళ్ళు దేశానికి కంట్రిబ్యూట్ చేసింది చాలా ఎక్కువ. ఓకేనా? సో వీళ్ళిద్దరు కూడా రెస్పెక్టబుల్ ప్లేయర్సే. అయితే వీళ్ళిద్దరిని కంపారిజన్ చేసినప్పుడు నా అభిప్రాయం ఎట్లా ఉంది అంటే, ధోని ఏమో సక్సెస్ఫుల్ కెప్టెన్ అండ్ కోహ్లీ ఏమో సక్సెస్ఫుల్ ప్లేయర్. అది కూడా వీళ్ళతోటే కంపారిజన్ చేసినప్పుడు. ఎట్లా అంటే ధోని ఏమో సాధించినటువంటి ఏదైతే ఒక కెప్టెన్‌గా మన దేశానికి అందించినటువంటి ప్రపంచ కప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా మనం చెప్పుకుంటాం. కోహ్లీ కెప్టెన్సీలో ప్రపంచ కప్పులు పెద్దగా రాలేదు కాబట్టి అతనికి మనం తక్కువ సక్సెస్ఫుల్‌గా కెప్టెన్‌గా ఇస్తున్నాం అనమాట. సేమ్ అదే విధంగా కోహ్లీ ఏమో సక్సెస్ఫుల్ ప్లేయరు, బట్ కానీ సక్సెస్ఫుల్ కెప్టెన్ కాదు కంపేర్ టు ధోని. ఓకేనా? సో అదే ధోనిని కోహ్లీతో కంపారిజన్ చేసినప్పుడు ధోని మాత్రం సక్సెస్ఫుల్ కెప్టెన్, బట్ నాట్ ఎ సక్సెస్ఫుల్ ప్లేయర్. అవి వాళ్ళ రికార్డ్స్‌ని చూసినట్లయితే అర్థమవుతుంది. ఇప్పుడు ధోని రికార్డ్స్‌ని చూసినట్లయితే కోహ్లీకి ఉన్నంత స్కోర్ కానీ, కోహ్లీకి ఉన్నన్ని సెంచరీస్ కానీ అవేమీ లేవు. కానీ ధోని కెప్టెన్సీలో మనకి ప్రపంచ కప్‌లు ఎక్కువగా వచ్చాయన్నమాట. అంటే అతను ఒక కెప్టెన్‌గా సక్సెస్ సాధించినాడు. ఒకవేళ ఇన్ కేస్ మేబీ ధోని కెప్టెన్సీలో ఉన్నటువంటి టీం మొత్తం అందరూ కూడా మంచి ప్లేయర్సే ఉండొచ్చు. కోహ్లీ కెప్టెన్సీలో అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండకపోయి ఉండొచ్చు, లేదా ఉన్నా కానీ కలిసి రాకపోయి ఉండొచ్చు. అంటే ఆ టైంలో సరిగా కొంతమంది ప్లేయర్స్ ఫామ్‌లో ఉండకపోవచ్చు. దానివల్ల ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా ఎక్కువ కప్పులు అందించకపోయి ఉండొచ్చు ఇండియాకి. ఓకేనా? అదే విధంగా చూసినట్లయితే కోహ్లీ మాత్రం ఒక సక్సెస్ఫుల్ ప్లేయర్. ఓకేనా? ధోనితో పోల్చినప్పుడు చూడండి, కోహ్లీకి ఉన్నన్ని సెంచరీస్ కానీ, కోహ్లీకి ఉన్నన్ని అంత స్కోర్ కానీ ధోనికి లేదు. సో కానీ కోహ్లీ మాత్రం ధోని అన్ని ప్రపంచ కప్పులను అందించలేకపోయినాడు ఒక కెప్టెన్‌గా. ఓకేనా? సో వీళ్ళిద్దరూ సక్సెస్ఫుల్ ప్లేయర్లే. ఇప్పుడు మన భారతదేశ జనాభా ఆల్మోస్ట్ 140-150 కోట్లు. 140-150 కోట్ల జనాభాలో నేషనల్ టీంలో ఆడే అవకాశం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే 150 కోట్ల మందిలో వీళ్ళిద్దరికీ ఆడే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అందులోని వీళ్ళు కెప్టెన్‌గా మళ్ళీ ఆ 11 మెంబర్స్‌కి వీళ్ళు ప్రాతినిధ్యం వహించారంటే ఇంకెంత గొప్పనో ఆలోచించండి. ఓకేనా? అంత గొప్ప ప్లేయర్స్ మనకు దొరకడం మన అదృష్టం. ఓకేనా? సో కానీ నా అభిప్రాయం ఏంటంటే ఈ ధోని అండ్ కోహ్లీని కంపారిజన్ చేసినప్పుడు ధోని మాత్రం సక్సెస్ఫుల్ కెప్టెన్ కంపేర్ టు కోహ్లీ, అండ్ కోహ్లీ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ప్లేయర్ కంపేర్ టు ధోని. Okay, but these two members contribution is very very high and good for our nation. These two players are always respectable and very proud for all Indians. Thank you for watching,
and if you like this opinion, and share to your friends also.